బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, ఈవేళ పంచభూతాలకి మనిషి ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటో చెప్పాలి మీరు. శరీరాన్ని ఏమంటామమ్మా? పాంచభౌతిక శరీరం అంటాం. అంటే ఏమిటి అర్థం? పంచభూతాలతో నిర్మాణం చేయబడినటువంటి శరీరం. ఓ, ఒక ఇల్లు లాగే మనిషి శరీరం కూడా పంచభూతాలతోనే నిర్మాణం అంతే చేయబడింది కదా. అన్నమాట. ఇందులో మనం తీసుకునే గాలి ఉందా, నీరుందా, ఘన పదార్థం ఉందా, ఉంది చోటు ఉందా? ఉంది. లేనిది ఏమిటి ఇందులో? కరెక్టే కదా. అగ్ని ఉందా? అగ్ని ఉంటేనే కదా లోపల Digestive తిన్నది system. అరుగుతోంది. టెంపరేచర్ ఉంటేనే, లేకపోతే కాళ్ళు చేతులు చల్లబడ్డాయి తీసేయండి అంటారు. మరే. అంచేత ఏమున్నాయి మన శరీరంలో? పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు సమానంగా ఉన్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పంచభూతాల్లో ఏది ఎక్కువైనా ప్రాబ్లమే. మనకి ఆయుర్వేదంలో ఏమంటారు? వాతం వాతం అంటారు. వాతం అంటే ఏమిటి? వాయువు. వాత శబ్దానికి వాయువు అని అర్థం. మన శరీరంలో వాయుతత్వం పెరిగితే ఏమవుతుంది? మనుషులు బ్లోట్ అవుతారు. వాత పొళ్ళండి అంటాం, లావెక్కితే కూడా. అంతే కదా. వేడి చేసిందండి అంటాం, కాళ్ళు నీరు పట్టాయండి అంటాం. పదాలు వాడేవే కదా. అంటే నీరు, గాలి అయిన తర్వాత నీరు, గాలి, వేడి, ఈ మూడు అంటున్నాం. మిగిలిన రెండింటిని గురించి మనం పెద్దగా అనట్లేదు. కానీ మన లోపల చోటు ఉంది, మనం చోటులో ఉన్నాం. ఆకాశం అది, అదే కదా. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఈ 4 భూతాలు కలిపి, అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, ఈ 4 కలిసి ఒక్కటిగా అయితే వచ్చేటటువంటిది భూమి. అంచేత భూమిలో ఘన పదార్థం, మ్యాటర్, చేతికి ఇట్లా తగిలేది, కంటికి కనపడేది, అది ఘన పదార్థం. తర్వాత జలం, ఆ తర్వాత నిప్పు, గాలి, చోటు, ఈ 5 ఉండేటటువంటిది భూమి. ఈ భూమి మీద ఉన్న ఈ శరీరాన్ని పాంచభౌతిక శరీరము అంటే పంచభూతాలతోనూ ఏర్పడినటువంటి శరీరం. ఇది బయట ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్న పంచభూతాలతో మనని మనం అనుసంధానం చేసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. అన్నిటికన్నా ప్రధానంగా మనకి ముఖ్యంగా కావలసినటువంటిది వాయువు. ఇది బాగా తెలుసు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, గాలికి సంబంధించినటువంటి విషయం ఈ మధ్య అందరికీ బాగా అనుభవంలోకి వచ్చింది గనక దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది. మనం గాలి పీల్చుకోవడం వదలడం మనకి సరిగ్గా తెలిస్తే, లోపలికి పీల్చుకున్నటువంటి గాలిని సరిగ్గా ప్రాసెస్ చేయడం అలవాటైతే ఆరోగ్యం బాగుంటుంది. ఇక్కడ తేడా వస్తే ఏం జరిగింది? ఆక్సిజన్ మాస్కులు పెట్టాల్సి వచ్చింది. అర్థమైందా? అంతే కదా. అవునమ్మా, మామూలుగా కాదు, ఒక ఊపు వదిలేసి, ఒక ఊపు అంటే గాలితో నా భవిష్యత్ అన్నట్టు. అదే కదా. గాలితో మనం సంబంధం సరిగ్గా పెట్టుకోలేదు. గాలిని పాడు చేశాము, గాలిని కలుషితం చేశాము. కలుషితమైనటువంటి గాలి పీల్చటం వల్ల మన ఆరోగ్యం చెడిపోయింది కనుక స్వచ్ఛమైనటువంటి గాలిని సహజంగా చెట్లు ఇస్తూ ఉంటే తీసుకోవడం మానేసి, అసలు ఇవ్వడానికే వీలు లేకుండా చేసి, అంటే చెట్లే లేకుండా చేసి గాలి కొనుక్కుని బతికాం. ఇప్పుడు గాలితో ఉన్న సంబంధం బాగా అర్థమైందా? మన ఆరోగ్యానికి గాలికి ఉన్న సంబంధం. అంతెందుకమ్మా, చిన్నపిల్లలు బాగా తిక్కపెట్టి ఏడుస్తూ ఉంటారు. భుజానేసుకుని తిప్పితే ఊరుకుంటారు. ఇప్పుడు తెలివిగా ఏం చేస్తున్నారు? స్కూటర్ మీద తీసుకెళ్తారు కాసేపు, మళ్ళీ కారు కాదు, స్కూటర్ మీద తీసుకెళ్తే వెంటనే వాళ్ళు ఊరుకుంటారు. ఏమిటి కారణం? గాలి వాళ్ళకి బాగా, వాళ్ళ ప్రయత్నం లేకుండా గాలి లోపలికి పీల్చుకున్నారు. ప్రాణవాయువు లోపలికి వెళ్ళింది. ప్రాణవాయువు లోపలికి వెళ్ళి రక్తం శుభ్రపడింది. శుభ్రపడినటువంటి రక్తం శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి వెళ్ళింది. దాంతో వాళ్ళు కాస్త ప్రశాంతం అయ్యారు. ఆ తిక్క ఏడుపు తగ్గి ప్రశాంతంగా పడుకుంటారు. లేదా భుజం మీద ఇట్లా కొడతారు, భుజాన్ని వేసుకుని వీప్ మీద కొడతారు. వీప్ మీద ఎందుకు కొడతారు? ఊపిరితిత్తులు కదులుతాయి, యాక్టివేట్ అవుతాయి, గాలి బయటకు వస్తుంది. దీనికి కారణం ఏమిటి? 24 గంటలు చిన్నపిల్లలకి ఫ్యాన్ వేసి పెడుతున్నాం.
గాలి పీల్చుకోవాల్సిన అవసరం లేకుండా గాలిని ముక్కుల్లోకి చిన్నప్పటి నుంచి మనం చొప్పించేస్తే మనం ఇలా లోపలికి ఫోర్స్గా గాలిని పంపించడం అలవాటు పోయిన తర్వాత దానికోసం ఏడుస్తారు. ఫ్యాన్ వేయగానే ఊరుకుంటారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ ఊపిరితిత్తులు పనిచేయటల్లా గాలి పీల్చుకోలేకపోతున్నారు. ఫ్యాన్ వేస్తే గాలి మనం పీల్చుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది గాలికి మనిషికి ఉన్న సంబంధం, ఆరోగ్యానికి సంబంధం. అర్థమైంది కదా. అందువల్ల ఏం చేయమన్నారు? మొట్టమొదట ఆరోగ్యం బాగుండాలంటే ప్రాణాయామం చేయమన్నారు. ప్రాణాయామం అంటే ఏదో పెద్ద విషయం కాదు. ప్రాణవాయువుని శరీరంలో చక్కగా వెళ్ళేట్టు చేయడం. యోగ సాధన, రకరకాలైనటువంటి ప్రాణాయామాలు ఏమీ చేయక్కర్లా. ఆరోగ్యం కావాలి అంటే ఒక్కడి చేస్తే చాలు. ఏమిటంటే నిటారుగా కూర్చుని, అంటే వెన్ను పూసని భూమికి 90 డిగ్రీల కోణంలో స్ట్రైట్ గా కూర్చుని వీలైనంత నెమ్మదిగా గాలి పీల్చి వీలైనంత నెమ్మదిగా గాలి వదలండి. కుదురుతుందా? కుదరాలి. చాలా కష్టం. కనీసం కష్టపడి పీలుస్తాం, వదలం, పూర్తిగా వదలలేం. గమనించండి, పక్కన స్టాప్ వాచ్ పెట్టుకుని గాలి ఎంతసేపు పీల్చామో అందులో సగం సేపు కూడా వదలం. అంతసేపు ఫాస్ట్ గా కాదు, లోపల ఉండిపోతుంది. వేగం కాదు అక్కడ లెక్క. లోపలిది బయటికి రాదు, ఇంకా లోపల ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా వదలగలుగుతామో అంతసేపు వదలగలుగుతామో, లోపల ఏ సమయం కూడా లెక్క కాదు, లోపల ఉన్నది నెమ్మదిగా వదలగలుగుతామో, అంతా పూర్తిగా వదలగలుగుతామో ఆరోగ్యం ఉంటుంది. గాలికి ఉన్న సంబంధం అర్థమైంది. నీళ్లు లేకపోతే మనం ఎంతకాలం ఉంటాం? అస్సలు. అన్నం లేకపోయినా 10-12 రోజులు కూడా ఉంటుందిట ప్రాణం. నీళ్లు లేకపోయినట్టయితే 48 గంటలు మాక్సిమం, మినిమం 36 గంటలు మాక్సిమం ఉంటుంది. 48 అంతకన్నా ఎక్కువ, కాస్త ఎక్కువ, అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. శరీరంలో నీటికి అంతటి ప్రాధాన్యం ఉంది. అదే నీళ్లు తాగమని చెప్తూనే ఉంటారు. ఆఖరికి మన బీపీ లెవెల్స్ అవి తేడా రావడానికి కూడా మనం తీసుకునేటటువంటి నీటి వల్లనే తేడాలు వస్తూ ఉన్నాయి. జాగ్రత్త, నీళ్లు తీసుకోండి. కొంతమందికి అతిగా తీసుకోకూడదని చెప్తారు, కొంతమందికి తీసుకో. నీళ్ల స్థాయి కూడా మనకు కావాల్సిందే. ఇంకా అగ్ని అంటారా, టెంపరేచర్ మనకి తెలుస్తూనే ఉంటుంది. ఆ టెంపరేచర్ మాటటుంచి ఈ లోపల ఉండే వైశ్వానరాగ్ని సరిగ్గా లేదనుకోండి, అంటే జఠరాగ్ని తిన్నదాన్నంతా మండించి దానివల్ల శక్తి వచ్చేట్టు చేసేది. ఎప్పుడైనా కానీ శక్తి కావాలంటే మంటలోంచి వస్తుంది, వెలుగు కానీ వేడిమి కానీ. కనుక అది మన శరీరంలో రావాలి అంటే ఈ జఠరాగ్ని సరిగ్గా ఉండాలి కదా. అగ్నితో సంబంధం మనకు సరిగ్గా ఉండాలా. ఇప్పుడు మీకు అన్నీ అర్థం. గాలి అయింది, నీళ్ళైనాయి, అగ్ని అయింది. ఇక భూమి అంటారా ఈ ఘన పదార్థం. ఇది సరిగ్గా లేకపోతే కాళ్ళు వంకర, చేతులు వంకర, కాల్షియం తగ్గిపోయింది, ఎముకలు కుంచుకుపోయాయి. 60 ఏళ్ల వరకు బాగానే ఉన్న వాళ్ళు 60 లేదా 70 ఏళ్ల తర్వాత పొడుగు కూడా తగ్గుతారు. మీరు గమనించారో లేదు? అరిగిపోయా వెన్నుపాములో ఉన్నటువంటి, వెన్నుపూసలో ఉన్నటువంటి పూసలు అరిగిపోయి హైట్ కూడా తగ్గుతారు. ఇవన్నీ ఉన్నాయి. ఇక చోటు సంగతి చెప్పనే అక్కర్లేదు. కుంచుకుపోయి ఇంత ఉన్న మనిషి ఇంత, అసలు మొహం ఇంత సన్నగా ఎట్లా అయిపోయింది అనుకుంటూ ఉంటాం. ఇలా పంచభూతాలతో మనకి సంబంధం చాలా బాగా ఉంది. వాటిని గౌరవిస్తూ వాటి పట్ల మనకు ఉన్నటువంటి మర్యాద నిలుపుతూ ఉంటే మన ఆరోగ్యం బాగుంటుందమ్మా. ఎట్ లాస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. అంతే కదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.